అమాయక ప్రజల భూములు లాక్కుని ఫార్మా కంపెనీ పెట్టాలని చూస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు సిపిఐఎం నేత తమ్మినేని వీరభద్రం. వికారాబాద్ జిల్లా లగచెర్లలో వామపక్ష పార్టీ నేతలతో కలిసి పర్యటించారు తమ్మినేని. దాడి ఘటన తర్వాత అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు వచ్చిన తమ్మినేనితో తమ గోడును వినిపించారు మహిళలు. కొడంగల్ అభివృద్ధి పేరుతో పేదల భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోమన్నారు తమ్మినేని. సీఎం రేవంత్ కు దమ్ముంటే దొరలు భూస్వాముల భూములు కొల్లగొట్టి ఫార్మా కంపెనీలు పెట్టాలన్నారు. లగచెర్లను బీఆర్ఎస్ కాంగ్రెస్ రాజకీయం కోసం వాడుకుంటున్నాయి తప్ప ఇందులో ప్రజా ప్రయోజనం లేదని అన్నారు తమ్మినేని. ఆవేదనతోటి బాధతోటి రైతులు ప్రశ్నించడానికి పూనుకున్నప్పుడు కలెక్టర్ గోబ్యాక్ అనే నిరసన వ్యక్తం చేసినప్పుడు ఆ నిరసన వ్యక్తం చేయటం అనేది హక్కు. అందులో ఏమైనా ఒకరిద్దరు చేయి చేసుకుంటే చాలా తప్పది, దాన్ని మేము కూడా ఖండిస్తున్నాం. కానీ అదే సందర్భంలో వాళ్ళు సంయమనం కోల్పోయి కేసులు పెట్టి ఆ తర్వాత రోజులంతా పోలీసులు మూకుమ్మడిగా దాడి చేసి ఈ గ్రామాల ప్రజలందరినీ భయభ్రాంతులను చేశారు. అర్ధరాత్రి వేళ తలుపులు కొట్టి తలుపులు తీసి కరెంట్లు తీసేసి నెట్ బంద్ చేసి చిన్నపిల్లలను చూడకుండా చదువుకున్న ఆడపిల్లల మీద కూడా తాకరాని చోట తాకుతూ చాలా అసభ్యకరమైన దాడి చేశారని చెప్పి ఇక్కడ స్వయంగా బాధితులు చెప్తున్నారు. ఈ అఘాయిత్యాన్ని మా పార్టీల తరఫున సిపిఎం పార్టీ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజలు కోరుకున్నట్టుగా 2013లో ల్యాండ్ ఎక్విజిషన్ చట్టంలో ఉంది, పార్లమెంట్ ఆమోదించిన చట్టం. ప్రజల ఆమోదం లేకుండా 2 పంటలు పండే భూముల్ని అక్రమంగా లాక్కోవడం అనేది చట్టానికి విరుద్ధం. ఆ చట్ట విరుద్ధమైన చర్యలు ఇక్కడ అమలు జరగడానికి లేదు. ఈ ప్రాంతంలో భూమి 1 ఎకరం కాదు కదా, 1 సెంటు కూడా ప్రభుత్వం తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి మేము మీ తరఫున మాట్లాడుతున్నాం. ఇక్కడ ఫార్మా కంపెనీ నిర్మించడానికి నిర్బంధంగా ప్రజలను రైతులను బెదరగొట్టడానికి ఎవరు ప్రయత్నించినా కూడా అది కరెక్ట్ కాదు. భారత కమ్యూనిస్టు పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు దాడి జరగలేదు అని చెప్పటం మంచిదే. అసాంఘిక శక్తులు ఉన్నారు ఈ గొడవ ఎనుక అని చెప్పారు. ఆ అసాంఘిక శక్తులు ఎవరో తేల్చండి, ఆ అసాంఘిక శక్తులను శిక్షించండి. కానీ ఆ పేరుతో అమాయక గిరిజన దళిత ఇతర నిరుపేద రైతులను అరెస్టు చేయటము, వాళ్ళని బెదరగొట్టడం